వనమహోత్సవం కార్యంకు అందరూ హాజరుపడి పెద్ద ఎత్తున చెట్లను పెట్టాలని ఏపీ డిప్యూటీ సీఎం పవనాల సారు పిలుపునిచ్చిండట. ఉప ముఖ్యమంత్రి సారు పిలుపుతోనే ఆంధ్రాలో మొలకలు పెట్టే పేరంటానికి ఎంతమంది మొగోళ్ళు ఎంతమంది ఆడోళ్ళు సై అంటుర్రో ఎన్ని పొక్కలు తీస్తుర్రో చూద్దాం పరి. పవనాల సారు మొలకల పేరంటం గురించి చెప్పుకోరండి. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వన మహోత్సవ కార్యక్రమాన్ని అందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. పర్యావరణ సమతుల్యత కోసం పచ్చదనాన్ని పెంచాలి అనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఇన్నరా డిప్యూటీ సీఎం సారు ఆంధ్రప్రదేశ్ను అడవి లెక్క చేస్తేందుకు ఎటు చూసినా ఏ పల్లె చూసినా పచ్చని చెట్లతోని పరిడవిల్లాలి. ఎవరైనా వచ్చి ఏపీలో ఉన్న చెట్లను చూస్తే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా అడవిలో ఉన్నామా అన్నట్టు తయారు కావాలి అన్న తరీకలు అనుకొచ్చిండట. చిరంజీవి సారు చిన్న తమ్మునికి పచ్చదనం అంటే ఎంత పాయిరం లేకపోతే అంత మంచిగా వివరిస్తాడని ఆయన మాటలు ఇన్నోళ్ళు అనుకుంటుర్రట. ఖుద్దు కూటమి సర్కారే మొలకలు పెట్టేందుకు వనమహోత్సవం పేరంటం పెట్టింది కాబట్టి ప్రతి ఒక్కరు పట్నంలా పల్లెల్లా వాడకట్టుల్లా చదువుకునే బడులల్లా కాలేజీల్లా ఈడ ఆడ అని ఓర్పాటు లేకుండా ఏడ జాగ ఖాళీగా ఉంటే పొక్కలు తీయాలి మొలకలు పెట్టాలి. అందరూ కూడా చెట్లు పెట్టి అప్పటికే చేతులు దులుపుకుంటే అయిపోదు. మేకలు గొర్రెలు మేయకుండా మంచిగా కాపాడే జిమ్మెదారి కూడా తీసుకోవాలి. దినం నీళ్లు పోసి సంటి పిల్లలను కదా సాకినట్టు సాకాలే అన్నట్టు చెప్పుకొచ్చిండట. మీరింత మంచిగా చెప్పినాక మేము చేయకుండా ఉత్తగా ఊకుంటామా సారు? ఊరుకు పోతాము పల్లె పల్లె తిరుగుతాము అని ప్రజలకు చెట్ల గొప్పతనం చెప్పి ఆంధ్రప్రదేశ్ను ఆకుపచ్చ ఆంధ్రప్రదేశ్గా చేయాలనుకుంటున్న మీ పట్టుదలను ప్రజలకు మంచిగా వివరిస్తాము అని ఆఫీసర్రా నరట. చంద్రాల సార్ కూడా పొత్తుల రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రమదానం పేరంటం పెట్టిండు. బడులల్లా వారం దినాలల్లా ఒక్కరోజు శ్రమదానం చేయాలన్నాడు. ఆ తర్వాత అది ఏమైందో దాని పేరే మార్చిపోయింది. శ్రమదానం పేరు అయ్యొచ్చేటట్టు లేదని దాని పేరు మార్చి ప్రజల వద్దకు పాలన జన్మభూమి అని పెట్టిండు. అది ఎట్లా నడిచిందో ఏం కథనో అప్పట్లో చంద్రాల సారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటికీ బతికే ఉన్న కొందరు పెద్ద మనుషులు అందరికీ ఎరికే. పచ్చదనం కోసం పాకులాడుతున్న పవనాలు గారి ప్లానింగ్ కూడా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.